నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఉచితంగా ఇసుక ఇస్తామని చెప్పిన మాటను నిలబెట్టుకున్నాం. అమరావతిలో నిర్వహించిన సమావేశంలో పాల్గొని మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు. ఇతరులకు సాయం చేసినప్పుడే మనిషికి సార్థకత. గూడూరు 2వ పట్టణ పరిధిలో ఉన్న బ్రాహ్మణ సేవా సంఘం భవనంలో నిర్వహించిన వేడుకల్లో పాల్గొని వివరించిన ఆలూరు శిరోమణి శర్మ. ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాం. కోట తహసీల్దార్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మాట్లాడిన జయరావు. గోదాదేవికి వైభవంగా ఎదుర్కోల ఉత్సవం. గూడూరులోని అలగనాథ స్వామి దేవాలయంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఎన్నికలకు ముందు ఉచితంగా ఇసుక ఇస్తానని చెప్పి గెలిచాక మాట నిలబెట్టుకున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతిలో జరిగిన జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పేదవాడు ఇల్లు కట్టుకోవాలంటే గత ప్రభుత్వంలో కష్టంగా ఉండేది. అందుకే ఆలోచించి మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఇది అని చంద్రబాబు వివరించారు. దేవుడిచ్చిన వరం ఇది. దేవుడు వరం ఇచ్చిన పూజారి ఇవ్వడన్నట్టు దేవుడిచ్చిన ఇసుకని వీళ్లు అమ్ముకునే పరిస్థితికి వచ్చారు. చాలా దారుణంగా చేశారు. వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా ఇసుక దొరికే పరిస్థితి లేదు. పేదవాడు ఇల్లు కట్టుకోవాలంటే సమస్య అయింది. ఇంకో పక్కన భవన నిర్మాణ కార్మికులు పూర్తిగా దెబ్బతినే పరిస్థితికి వచ్చారు. అందుకే ఆలోచించాం, ఉచిత ఇసుక ఇస్తా అన్నాం, మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఇది. అందుకే ఈరోజు ఉచిత ఇసుక ఎక్కడికక్కడ ఇస్తున్నాం. ఒకటే హామీ ఇస్తున్నాం, రాష్ట్రంలో మీలో కూడా చైతన్యం రావాలి. మీ పంచాయతీలో మీరు ఇసుక బుక్ చేసుకోండి. మీరు ఏ రీచ్ కావాలో ఆ రీచ్కి వెళ్ళండి. ఈ రోజు రైల్వే స్టేషన్ పోతే ఊబరైజేషన్ ద్వారా ఎట్టయితే ఆటో ఎక్కొస్తామో, ట్యాక్సీ ఎక్కుతామో, అదే విధంగా నిర్దిష్టమైన రేట్లతో మీ ఇంటికి ఇసుక వచ్చేట్టుగా చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిదని చెప్పి మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. భగవంతుడు ఇచ్చిన జన్మను ఇతరులకు సాయం చేసినప్పుడే సార్థకత ఏర్పడుతుందని, ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టడం అదృష్టమని బ్రాహ్మణ శ్రీ ఆలూరు శిరోమణి శర్మ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమైక్య భవనంలో ఆలూరు శిరోమణి శర్మ వివాహ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గూడూరు 2వ పట్టణంలో ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘం సమైక్య భవనంలో ఆలూరు శిరోమణి శర్మ వివాహ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. శిరోమణి శర్మ రమాదేవిలను ముఖ్య అతిథిగా విచ్చేసిన 2వ పట్టణ సిఐ రవికిరణ్ మరియు సంఘం సభ్యులు ఘనంగా సత్కరించారు. మహిళలకు శిరోమణి శర్మ శ్రావణ మాస పూజా సామాగ్రిని అందజేశారు. ఈ సందర్భంగా శిరోమణి శర్మ మాట్లాడుతూ, భగవంతుడు ఇచ్చిన జన్మను ఇతరులకు సాయం చేస్తూ ఉండాలన్నారు. ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టే అదృష్టం నాకు భగవంతుడు ఇచ్చారని తెలిపారు. గూడూరు బ్రాహ్మణ సేవా సంఘ సమైక్య నూతన భవనం నిర్మించడం సంతోషంగా ఉందని, దీనికి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పెద్ద మనసుతో సాయం అందించారని గుర్తు చేశారు. నిజంగా చాలా సంతోషం అండి. మరి శివయ్య సీనయ్య ఇద్దరు కలిసిన తర్వాత అక్కడే వచ్చిన తర్వాత శివాయ విష్ణు రూప శివరూపాయ విష్ణు అన్నట్టుగా వారిద్దరు కలిశారు. కాబట్టి లక్ష్యంగా బ్రాహ్మణ సంఘ భవనం ఈ రోజు నెల్లూరు గూడూరు పశ్చిమంలో ఏర్పడడం అనేటువంటి చాలా ఆనందదాయకం. ఎందుకంటే మన కార్యక్రమాలు మనం చేసుకునేదానికి ఎంత అవకాశం ఈరోజు ఎంత అవకాశం కల్పించారు. ఒకప్పుడు చేసుకోవాలంటే ఎవరిలో వాళ్ళని అడగాల, వీళ్ళని అడగాల, వాళ్ళు ఇస్తే తీసుకోవాలి, లేకపోతే లేదా అలాంటి పరిస్థితి రోజు మనం లేదు కదా. దానికి ముందు ముఖ్యంగా మీరు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసి మనకు గురువు గారు ముఖ్య
ఈ బ్రాహ్మణ సంఘ భవనానికి ఆయన చెప్తుండేవారంటే ఏర్పాటు అయిందయా, ఆగిపోయిందా, మధ్యలో ఆగిపోయిందా, జరిగింది లక్షణంగా ఉంది. అందుకే వెళ్ళి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి చెప్పిన తర్వాత ముఖ్యమంత్రి మిగిలి సిగరెట్ పనులు కూడా చేసేస్తామని చెప్పి అన్నారు. చాలా సంతోషం. కాకపోతే నా విషయాల గురించి వస్తే జరుగుతుంటాయన్నమాట. భగవంతుడి ఒకటే మనకి ఇచ్చినటువంటిది ఈ చేతులు, ఈ కళ్ళు, ఈ చెవులు, ఈ ముక్కులు, ఇవన్నీ శరీరం మనకి ఇచ్చేదానికంటే భగవంతుడు ఇతరుల సేవ చేసుకోవడం ఇచ్చారు, కానీ స్వార్థం కూడా కాదు. అయితే స్వార్థం లేకుండా నువ్వు ఉన్నావంటే ఉండవచ్చు. ఎంతవరకు స్వార్థం? రెండవ పట్టణ సీఐ రవికిరణ్ మాట్లాడుతూ శిరోమణి శర్మ దంపతులు వృద్ధాప్యంలో కూడా ఇతరులకు సాయం చేయడం సంతోషదగ్గ విషయమని, ఇటువంటి వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. ఎందుకంటే దాదాపు 75 సంవత్సరాల వయసులో కూడా ఆయన ఎంతో ఉత్సాహంగా సేవా కార్యక్రమాల్లో పాల్గొనడమే కాకుండా ఆయన స్వయంగా శివకుమార్ గారు అన్నట్టు వడ్డించడం. మామూలుగా ఎవరైనా మనం ఏం చేస్తామంటే సమయం కేటాయించడం, ధనం కేటాయించగలుగుతాము, ఇంకా ఏదైనా ఎవరితో పని చేయించడానికి మనం అవకాశం ఉంటుంది. కానీ వారే స్వయంగా సేవా కార్యక్రమాల్లో వడ్డించడం. అమ్మగారు గాలిలో కూడా చేసింది శివకుమార్ గారు తిన్నారంట. ఈసారి వెజ్లు పోయినప్పుడు మేము కూడా ఖచ్చితంగా అక్కడ పోయి వారి చేతి వంట రుచి చూడాలని చెప్పి నాకు శివకుమార్ గారు చెప్పిన కానీ మాకు కూడా ఊళ్ళో అవుతున్నాము. 54వ వివాహాలు చేసుకున్నారంటే చాలా గొప్పది. ఎందుకంటే మన గూడూరు మీద ఉండే అభిమానం అలాంటిది. ఎందుకంటే కనీసం 4-5 సార్లు గూడూరు సార్లు ఇచ్చి మనం ఒకసారి కూడా ఉగాది పురస్కారాలు పుచ్చుకుని మనం పంచాంగం చేయించున్నాము. అదేవిధంగా గూడూరుతో మంచి సంబంధాలు ఉన్న సార్ గారు కూడా మన ప్రెసిడెంట్ గారు చంద్రరావు గారితో కూడా ఆయన ద్వారా మాకు కూడా ఎంత కంటిన్యూగా సార్ గారు పరిచయాలు ఉన్నాయి. కానీ సార్ గారు తెలుగు పండితుడు, పద్యాలు బ్రహ్మాండంగా మాట్లాడతాడు. దానివల్ల మంచి పాండిత్యం ఉంది. ఎక్కడికి పోయినా కూడా ముందు సార్ ఫలానా కార్యక్రమం ఉంది అంటే రాను మాట్లాడిన ప్రతి కార్యక్రమాన్ని కూడా నేను ముందు వస్తాను, నేను చేస్తానని చెప్పేసి ఆయన దాదాపు 54 సంవత్సరాలు మ్యారేజ్ యానివర్సరీకి ఇక్కడ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఆయన చేసినటువంటి సేవా కార్యక్రమాలు చాలా ఉన్నాయి. ఆయన కరోనా టైంలో ఫోన్ చేసి పేద బ్రాహ్మణులు గూడూరులో ఎవరున్నారో అందరినీ డిస్ట్రిబ్యూట్ చేయమన్నారు. చేసి ఆ టైంలో పురోహితులు కానీ గుడికి పోలేక గుడి మూసేసి చాలామంది తిండికి ఇబ్బంది పడేవాళ్ళు కానీ చాలామంది పేదవాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆ టైంలో ఆయన వచ్చి బియ్యం, సరుకులు, వాళ్ళకి కూరగాయలతో కూడా డబ్బులు ఇచ్చి కూరగాయలు కొనుక్కోమని చక్కెర, కాఫీ పొడి మన బ్రాహ్మణులకు. ఈ కార్యక్రమంలో సంఘ ఉపాధ్యక్షులు అనిమెల్ల శివకుమార్, చిట్టమూరు శ్రీనివాసరావు, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. కోట మండల తహసీల్దార్ గా కటారి జయజయరావు బాధ్యతలు చేపట్టారు. తడ మండల తహసీల్దార్ గా ఉన్న ఆయన ఎన్నికల నేపథ్యంలో గుంటూరు జిల్లా తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో డిఈఓగా నియమించారు. ఎన్నికలు ముగియడంతో తహసీల్దార్ల సాధారణ బదిలీల్లో జయజయరావు కోట మండలానికి వచ్చారు. ఈ సందర్భంగా తహసీల్దార్ జయజయరావును సిబ్బంది పుష్పగుచ్చాలు అందజేసి సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. నేను గతంలో తడ తహసీల్దార్గా పనిచేసి ఎన్నికల నేపథ్యంలో గుంటూరు జిల్లా తెనాలి సబ్ కలెక్టర్ ఆఫీసు డిఓగా నియమించడం జరిగింది. అక్కడ ఒక 6 నెలలు పనిచేసిన తర్వాత ఇప్పుడు తిరిగి కోట మండలం తహసీల్దార్గా నియమించడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు నేను ఛార్జీ తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా మన మండలంలో చెన్నై, బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ ఒకటి వర్క్ జరుగుతూ ఉంది. ఆ వర్క్ని స్పీడప్ చేయాలా, అందులో నిమగ్నం అవుతాము. తరువాత ప్రజా సమస్యల మీద వెంటనే స్పందించడం జరుగుతుంది. ఎందుకంటే మా ఉద్యోగమే పబ్లిక్ సర్వెంట్స్ కాబట్టి పబ్లిక్కి సేవ చేయడానికి ఉన్నాం. కాబట్టి వారి సమస్యల మీద, రైతుల సమస్యల మీద ఖచ్చితంగా మేము స్పందిస్తామని, వారికి తగిన న్యాయం చేకూరుతామని మీడియా మూలకంగా తెలియపరుస్తున్నాం. జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు విజయవంతం కావడంతో నెల్లూరులోని జనసేన పార్టీ కార్యాలయంలో నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో పాల్గొన్న పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కునుకుల కిషోర్ మాట్లాడుతూ సమిష్టి కృషితో సంపూర్ణ మద్దతుతో రాష్ట్ర వ్యాప్తంగా 12 లక్షల పైచిలుకుల సభ్యత్వం నమోదైందని, అలాగే నెల్లూరు జిల్లాలో 36,000కు పైగా క్రియాశీలక సభ్యత్వ నమోదు చేయడం జరిగిందని తెలిపారు. గతేడాదితో పోలిస్తే 4 రెట్లు అధిక సభ్యత్వాలు ఇవ్వడం జరిగిందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో కోర్ కమిటీ సభ్యులు నూనె మల్లికార్జున యాదవ్, జమీర్, న్యాయవాది శ్రీరామ్, కృష్ణారెడ్డి, రవి తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్ర సమరయోధులుగా చేనేత కార్మికుల పాత్ర మరువలేనిది. అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు పెద్దలు, ఉద్యోగస్తులు, జనసేన నాయకులు అందరూ కూడా వారంలో ఒకరోజు చేనేత బట్టలు ధరించి వాళ్ళకి సంఘీభావం తెలపాల్సిందిగా కోరుకుంటున్నాను. కాకపోతే జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం సమిష్టి కృషితో సగర్వంగా సంపూర్ణ మద్దతుతో 12 లక్షల పైచిలకు జనసేన క్రియాశీలక సభ్యత్వం నమోదు చేయడం జరిగింది. దీని సక్సెస్ మీట్ని ఈరోజు నెల్లూరు జిల్లా కార్యాలయంలో నిర్వహిస్తున్నాము. ఈరోజు నెల్లూరు జిల్లాలో చూసినట్లయితే గత సంవత్సరం 9,500 దగ్గర ఆగిపోయిన క్రియాశీలక సభ్యత్వం దాదాపుగా 4 రెట్టింపుగా 36,000 పైచిలకు నమోదు చేశాము. దీనికి కారణమైన ప్రతి కార్యకర్తకి, ప్రతి వీర మహిళకి, ప్రతి నాయకులకు కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ప్రతి చిన్న కార్యకర్తను కూడా వెన్నుతట్టి ప్రోత్సహించి మాలో స్ఫూర్తినిచ్చి ఇంత సంఖ్యలో క్రియాశీలక సభ్యత్వం నమోదు చేసేందుకు కృషి చేసిన మా జిల్లా పర్యవేక్షకులు, జాతీయ మీడియా ప్రతినిధి వేములపాటి అజయ్ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. ఏ ఒక్కరు అనుకుంటేనో ఒక 10,000 మందినో చేరిస్తే సరిపోదు. జనసేన పార్టీ తరఫున ప్రతి గ్రామంలో కూడా క్రియాశీలక సభ్యత్వం ఉండాలనే విధంగా ఒక మహాయజ్ఞంలాగా సాగిన క్రియాశీలక సభ్యత్వం ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో, ప్రతి నియోజకవర్గంలో కూడా 2,000 పైచిలకు నమోదైంది. ముఖ్యంగా సిటీలో 6,000 పైచిలకు, రూరల్లో పైచిలకు నమోదయ్యి రికార్డు స్థాయిలో ఈరోజు నిలిచింది. ఇకపోతే నూనె మల్లికార్జున యాదవ్ అన్న జనసేన బిడ్డ ఆరోగ్యంగా ఎదగాలంటే తల్లిపాలు ఎంతో శ్రేయస్కరమని డాక్టర్ మసీలమణి తెలిపారు. తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా నెల్లూరు జిల్లా వింజమూరులో ఏర్పాటైన మసీలమణి ఆసుపత్రి ప్రాంగణంలో బేబీ వెల్ షో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వింజమూరులోని మాసీలమణి ఆసుపత్రి ప్రాంగణంలో తల్లిపాల వారోత్సవాలను పురస్కరించుకుని బేబీ వెల్ షో కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ మాసీలమణి పాల్గొని తల్లులకు పోషక విలువలతో కూడిన న్యూట్రిషన్ ఆహారాన్ని అందజేశారు. అనంతరం డాక్టర్ మాసీలమణి మాట్లాడుతూ పోషకాహారక లోపం నుండి బిడ్డలు ఎదుగుదలకు తల్లిపాలు ఒక వరమని కొనియాడారు. తల్లిపాలలో పోషక విలువలు కలిగిన ప్రోటీన్స్, న్యూట్రిషన్ మెండుగా ఉంటాయని, తద్వారా బిడ్డ ఆరోగ్యకరంగా ఎదుగుతారని తెలిపారు. బిడ్డకు తల్లి రోజుకు 6 లీటర్ పాలు ఇవ్వడం వల్ల బిడ్డ చురుకుదనంగా, మెదడు పనితీరు మెరుగ్గా, ఎముకలు పటిష్టంగా ఉంటాయని ఆయన వివరించారు. ఎందుకంటే తల్లిపాలు తాగే పిల్లలలో ముఖ్యంగా ఇక్కడ మీరందరూ కూడా తల్లిపాలు తాగిన వాళ్ళు అందరూ ఉంటారు. చాలా మంది ఈ కాలం పిల్లలు ఎక్కువ మంది ఈ సాఫ్ట్వేర్ వచ్చిన తర్వాత, ఈ ఉద్యోగస్తులు తర్వాత వేరే ఎక్కువ పనిచేసే వాళ్ళు ఆ తల్లిపాలు ఇవ్వకుండా బిడ్డలకు డబ్బా పాలు ఇచ్చేసేది, ఆ బరి పాలు ఇచ్చేసేది, ఒక ముసలివాడి దగ్గర ఇచ్చేసేది, వాడు పాలు వెళ్ళిపోతుంటారు. అలాంటి పిల్లలు అట్లా చేయడం చాలా తప్పని చెప్పను, కానీ దానికి చాలా వసతులు ఉన్నాయి కూడా గవర్నమెంట్ కల్పించింది ఎట్లా చేయాలని. అదేవిధంగా తల్లిపాలు తాగే బిడ్డ పుట్టుతానే అది సిజేరియన్ ఆపరేషన్ కానీ మామూలు నార్మల్ కాన్పులు కానీ పుట్టిన 6 గంటల లోపల పాలిస్తే ఆ బిడ్డకు ఆ మొర్రు పాలు అనేది ఒకటి పుట్టిన రోజు నుంచి 3-4 రోజుల వరకు మొర్రు పాలు చాలా పసుపు కలర్లో వస్తుంది. చిక్కగా పసుపు కలర్లో వస్తుంది. ఆ పాలు కానీ తాగితే ఆ బిడ్డకు రాబోయే రోజులు అంటే బాగా ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. వ్యాధి నిరోధక శక్తిని బాగా పెంచుతుంది. ఏ వ్యాధి నిరోధక శక్తి పెంచుతుందంటే పాలు తాగే పిల్లలకి ముఖ్యంగా ఎక్కువగా విరోచనాలు రాదు, వాంతులు, పేరులు అనేది చాలా తక్కువగా వస్తుంది. రెండవది వచ్చి ఊపిరితిత్తుల్లో నెమ్ము రాదు, అలర్జీ రాదు, ఆస్మా రాదు, ఆస్మా రాదు, చెవులు చీము రాదు, తర్వాత ఉదరకోశ వ్యాధులు ఏమి రావు. ముఖ్యంగా ఫ్యూచర్లో పెద్దోడైనా కూడా వాళ్ళకి హార్ట్ అటాక్ రాదు. ఆ పిల్లలకి హార్ట్ అటాక్ రాదు. ఎముకలు ఏపుగా పెరుగుతాయి. దీంట్లో కన్నిటికంటే ముఖ్యంగా ఏమంటే
తల్లిపాలు తాగే పిల్లలకి మెదడు బాగా పెరుగుతుంది. మెదడు చాలా ఇంటెలిజెన్స్. చాలామంది ఐఏఎస్ ఆఫీసర్లు, చాలామంది డాక్టర్లు, చాలామంది ఎక్కువగా పెద్ద పెద్ద పొజిషన్లో ఉండే వాళ్ళంతా కూడా తల్లిపాలు తాగిన దానివల్ల వాళ్ళకి ఇంటెలిజెన్స్, వాళ్ళకి తెలివి ఎక్కువై అన్ని కోణాల్లో ఆలోచించే శక్తి వస్తుంది తల్లిపాలు తాగే పిల్లలు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జూపల్లి వెంకటేశ్వర్లు, నిర్మలా మాశీలమణి, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వింజమూరు మండలం జీబీకేఆర్ ఎస్టీ కాలనీలో కొలువైన శ్రీరామ ఆలయానికి శ్రీరాముల వారి ఉత్సవ విగ్రహాలను మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి దంపతులు అందజేశారు. ఈ సందర్భంగా ఊరేగింపు వైభవంగా జరిగింది. అనంతరం మేకపాటి చంద్రశేఖర్ మాట్లాడుతూ స్వామివారి ఆశీస్సులు గ్రామ ప్రజలపై ఎల్లప్పుడూ ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ మాజీ చైర్మన్ రాజారావు, ఎంపీటీసీ సభ్యురాలు భవానీ, నాయకులు గోవిందారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నేను నా భార్య శాంతమ్మ ఇద్దరము కూడా ఎన్నికల్లో వారికి ఇచ్చినటువంటి మాట ప్రకారం ఇక్కడ విగ్రహాలు మేము ఇస్తామని చెప్పటం, రాజా మమ్మల్ని అడగటం, మేము ఖచ్చితంగా ఇస్తాం రాజా అని రాజాకు కూడా మాట ఇవ్వటం, వాడమ్మ విగ్రహాలు కావాలి సార్ అని భవానీ, సుజాతమ్మ అందరూ కాలనీ వాసులు అందరూ వచ్చి అడగటం జరిగింది. ఇస్తామని చెప్పాం, ఖచ్చితంగా ఇవ్వదలుచుకున్నాం. ఈ రోజు ఆ కార్యక్రమం కుదిరింది. బెంగళూరు నుంచి పంచలోహ విగ్రహాలు తీసుకొచ్చాం. చాలా ఘనంగా మా ఇంటి దగ్గర నుంచి స్వామిని ఎలా పంపించాలనో, వేరే చోటకి గుడికి ఎలా పంపించాలనో అలా పంపించటం ఘనంగా చేశాము. అక్కడ తాళం గూడూరు పట్టణంలో వెలసి ఉన్న శ్రీ అలగనాథ స్వామి దేవాలయంలో బుధవారం సాయంత్రం స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోదాదేవి తిరునక్షత్రం సందర్భంగా అమ్మవారిని విశేషంగా అలంకరించి ఎదురుకోల ఉత్సవం, ఊంజల్ సేవ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉచితంగా ఇసుక ఇస్తామని
చెప్పిన మాటను నిలబెట్టుకున్నాం. అమరావతిలో నిర్వహించిన సమావేశంలో పాల్గొని మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు. ఇతరులకు సాయం చేసినప్పుడే మనిషికి సార్థకత. గూడూరు 2వ పట్టణ పరిధిలో ఉన్న బ్రాహ్మణ సేవా సంఘం భవనంలో నిర్వహించిన వేడుకల్లో పాల్గొని వివరించిన ఆలూరి శిరోమణి శర్మ. ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాం. కోట తహసీల్దార్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మాట్లాడిన జయరావు. గోదాదేవికి వైభవంగా ఎదుర్కోల ఉత్సవం. గూడూరులోని అలగనాథ స్వామి దేవాలయంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమై శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.